9th లో డైరెక్టర్ అవ్వాలి అనే థాట్ ఏంటనేది అది హ్యాపీనెస్. ఇంకా ఏమై చేసావు సినిమా క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు మొత్తం చెప్పారా ఇంత బోల్డ్ గా ఉంటుంది? Boldness is not about exposing. Very real. जो एक कपल करते हैं अब हॉलीडे पे. మంచి మంచి ఫ్రేమ్స్ ఉన్నాయండి అసలు. ఆ ఫైర్ లోంచి కొట్టినప్పుడు సూపర్ అసలు. వాచిపోయింది లిటరల్ గా అది. ఆ ఫైర్ దగ్గర దాదాపు పువ్వు లాంటి అమ్మాయిని మీరు కత్తిలా చేస్తారు. యాటిట్యూడ్ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు? ఎందుకు రీజన్? आंखों में इतना प्यार, बॉडी में एटीट्यूड. అమ్మో డాన్స్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా మన సినిమాలో? క్యాజువల్ గా వీళ్ళిద్దరు వేసుకునేది ఉంటది అనమాట. ఏమిటండి మీరు మాట్లాడేది? క్యాజువల్ గా వీళ్ళిద్దరు వేసుకునేది ఉంటది అనమాట. మీరే కదా హీరో హీరోయిన్. కండలతో పిసికేస్తారు. ఎన్ని ముద్దులు ఉన్నాయి? ఇబ్బంది పెట్టే అంత ఉందో ఎక్కడ కావాలో. ఇబ్బంది ఏముందండి, ఆడియన్స్ వాంట్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే అస్సలు టైం వేస్ట్ చేయదు, ఎందుకంటే నెక్స్ట్ స్టాప్ ఫ్రెక్కింగ్ టాప్ అంట. సో మాట్లాడేద్దాం, కమాన్ గేమ్ ఆన్ లోకి వెళ్ళిపోదాం. అంతపాటు గేమ్ ఆన్ మూవీ టీం ఉన్నారు. Hello. క్రేజీ ఇంట్రో అసలు. ఇంట్రో ఇద్దాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకులే ప్రొలాంగ్ చేయడం అని చెప్పి. సో బికాస్ మీ టీజర్ ట్రైలర్ కూడా అలాగే ఉన్నాయి. మరి ఎక్కడైనా గ్యాప్ ఇస్తే కదా మీరు ఇలా టీజర్ టైట్ ఇలా ఫస్ట్ ఫ్రేమ్ కే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది అక్కడ. ట్రైలర్ లో అయితే జమ్ 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 కొడుతూనే ఉన్నారు. చాలా బాగుంది, ఇంప్రెసివ్ ఉంది, వెరీ ఇంప్రెసివ్ అండి ట్రైలర్ కానీ టీజర్ కానీ. సో నేహా గారు బాగున్నారా? బాగున్నారా? బాగున్నాను. నేను బాగున్నాను. యాక్చువల్లీ 90 ml వేసి వద్దాం అనుకున్నాం, బాగోదు కదా అని చెప్పి. బట్ వెయ్యక్కర్లేదు, మీ క్యారెక్టర్ చూస్తే కొంచెం ఎక్కుతుంది. ఫుల్ ఎక్కేస్తుంది. యా, వెరీ క్రేజీ క్యారెక్టర్ కదా. ఆయనేమో చేతిలో గన్ను, మీరు ఎదురేమో సిగరెట్ పెట్టుకుని డాన్ లా ఉన్నారు. సూపర్ సూపర్. సీరియస్లీ అంటే ఇప్పుడే చూసాను కదా, కొంచెం అంటే కరెక్ట్గా మీరు ఇప్పుడే ట్రైలర్ ఇలా చూపించారు కదా. నార్మల్ గా ఆ ట్రైలర్ చూపించకపోయినా ఒక ఫ్లోలో వెళ్ళేవాడిని. మొత్తం చాలా బాగుంది సీరియస్లీ. సో మీరిద్దరు బ్రదర్స్ అని ఇప్పుడే తెలిసింది. సో అన్న తమ్ముడు, రైట్? సో ఎప్పుడండి ఇలాగా మీరు హీరో అవ్వాలి, మీరు డైరెక్టర్ అవ్వాలి, ఎప్పుడన్నా ఎప్పటి నుంచి ఈ థాట్ ఎప్పటి నుంచి అసలు? బికాస్ మీరు నాకు తెలిసి ఒక 10 years నుంచి దీనికోసమే కష్టపడుతున్నారు. నాకు స్టార్ట్ అయింది 9th standard లోనే. చిన్నప్పుడు చూసి ఇంకా సినిమాలు చేద్దాం అసలు, అంటే చిన్నప్పుడు ఏవో ఒకటి ఉంటాయి కదా, ఇచ్చేద్దాం వచ్చేద్దాం అని చెప్పి. అది ఫ్యూచర్ లో ఎంతవరకు అది సీరియస్ గా తీసుకుంటారో తెలియదు, కానీ నాకు 9th standard లో స్టార్ట్ అయింది. ఇంటర్మీడియట్ కి వచ్చేటప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, తెలియక అని చెప్పి. సో దాని తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు యూట్యూబ్ లో కామెంట్స్ కి ఇంకా బాగా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పి ధనమూలం అని తర్వాత ఇంకొకటి చేశాను. దానికి మంచి అప్రిషియేషన్ వచ్చిందన్నమాట. దానికి స్కాలర్షిప్ కూడా వచ్చింది అన్నపూర్ణలో. సో ఇంకా అలా చేసి ఇంకా మంచిగానే జరుగుతుంది కదా, నేను అనుకున్నది కరెక్ట్ గానే వస్తుంది, తీయగలుగుతుంది, మంచి ఫిల్మ్ మేకర్ అవ్వచ్చు అని కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, బయట చూసే సినిమాలో ఏంటి ఇలా తీస్తున్నారు వీళ్ళు, మనం ఇంకా మంచిగా తీయచ్చు కదా అనేది నాకు మేజర్ గా, దట్ ఈస్ వన్ మెయిన్ రీజన్. సో అంతే, ఇంకా కథలు రాసుకోవడం నేర్చుకున్నాను, R&D కొంతమంది దగ్గర నేర్చుకొని నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు కథలు రాసుకోవడం వరకు ఓకే, 9th లో డైరెక్టర్ అవ్వాలి అనే థాట్ ఏంటనేది అది హ్యాపీనెస్. ఇంకా ఏమై చేసావు సినిమా చూసి స్టార్ట్ అయింది నాకు. సో మరి అన్నయ్యని హీరో చేయాలని ఎందుకు అనిపించింది? అంటే ఏమన్నా ఎక్కడైనా అన్నయ్య వచ్చి కాపాడా? ఫస్ట్ లో వచ్చి ఎవరినైనా కొట్టడం, ఎవరన్నా కొడితే తిరిగి కొట్టడం, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఉంటేనే ఉంటాయి, అవన్నీ ఉన్నాయి. అంటే అలా అని కాదు, కానీ చాలా మంచి యాక్టర్ గీత అయితే. సినిమా మొత్తం చూస్తే నేను షాక్ అయిపోయాను. సో ఇంత బాగా చేయగలుగుతాడా నాకు కూడా తెలియలేదు. అంటే మంచి యాక్టర్ అని తెలుసు నాకు, ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ కూడా కలిసి చేసాం అన్నమాట. సో ఇంకా బాండింగ్ ఉంది, ఇంకా వై నాట్ అంటే. ప్లస్ ఆ పిచ్ ఉంటది కొంచెం ఇద్దరికి. సో ఇండస్ట్రీలో కొంచెం బాగా చేయొచ్చు, మనకు ఒక యూనిక్
ఇది క్రియేట్ చేసుకోవచ్చు ఒక స్పేస్ అని అనిపించింది. So, పిచ్ పిచ్చి ఉంటది, పిచ్ కూడా మ్యాచ్ అవుద్ది. ఒకే ఇంట్లో నుంచి వచ్చారు పిచ్చి కాబట్టి పిచ్చిగా ఉంటుంది. పిచ్చి పిచ్చిగా తీస్తారు. బట్ మీరు అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోలేరు కదా ఎక్కువ, అందుకే no, అంటే అది కూడా ప్లస్ మా ఇద్దరికి 2 years గ్యాప్ కాబట్టి ఎక్కువ బ్రదర్స్ అనేది ఉండదు, కొంచెం ఫ్రెండ్లీగా. నార్మల్ గా అయితే ఇంట్లో ఫైటింగ్ ఉంటది, ఈడు నేను అని చెప్పి కొట్టుకుంటూ ఉంటారు అన్నదమ్ములు. మీరు అందుకే ఇందులో యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ పెట్టాం. అక్కడ కొట్టింది ఇక్కడ కాంపన్సేట్ చేయడానికి. ఓకే, నైస్. సో మీ విషయానికి వస్తే అంటే రథంలో కూడా ఒక పోస్టర్, రథం అని కొట్టగానే ఒక పోస్టర్ వస్తుంది. అవునవును. మీరు ఇలాగా ఆసనం ఉంటుంది అది. అది ఒక అది ఏ ఆసనం నాకైతే తెలియదు. అది కొత్త క్రియేట్ చేసిన ఆసనం అది. అది ఎవరు try చేయకూడదు ఆసనం క్రేజీ పేరు అది. క్రేజీగా ఉంది ఆసనం. సో ఇక్కడికి వచ్చేసరికి మాత్రం సీరియస్లీ అంటే బయట చూసాను కదా మిమ్మల్ని, నార్మల్ గా ఒక చాక్లెట్ బాయ్ లా ఉన్నారు అంతే. సీరియస్లీ ఇందులో మీరు పోర్ట్రే చేస్తున్న క్యారెక్టర్ కి బయట మిమ్మల్ని చూసిన దానికి అసలు సీరియస్లీ మ్యాచ్ అవ్వలేదు. థ్యాంక్ యూ యాక్చువల్గా దట్స్ అ కాంప్లిమెంట్. అలా మ్యాచ్ అవ్వదు యాక్టర్ అంటే. సీరియస్లీ అక్కడ మీరు మీ యాటిట్యూడ్ అక్కడ మెయింటైన్ చేసిన దానికి, మీ డైలాగ్ డెలివరీకి అండ్ ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫర్ కి, ఇంకా మెయిన్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ కి, వీళ్ళందరికీ ఇవ్వాలి క్రెడిట్స్. 100%. సీరియస్లీ నేను చూసి అనుకున్నాను అనమాట, ఇదేంటి దట్టు నెక్ ఒకటి వేసుకుని వచ్చారు కదా, చాక్లెట్ బాయ్ లో ఉన్నాడు, ఏంటి అక్కడ ఏంటి అలా ఉంది అని అనుకున్నాను. ట్రైలర్ లో ఇంకా పవర్ఫుల్ గా ఉంది కదా. సూపర్. సో ఏంటి అసలు క్యారెక్టరైజేషన్ గురించి ఏం చెప్తారు? అంటే చాలా షేడ్లు ఉంటాయి ఇందులో. లూజర్ నుంచి విన్నర్ ఎట్లా అయ్యాడు అనేది, సో లూజర్ నుంచి విన్నర్ అయ్యే వరకు జరిగే స్ట్రగుల్స్ ఉంటాయి కాబట్టి చాలా లేయర్స్ ఉంటాయి అనమాట. హెవీ దానికి జరిగిన లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ జరిగాయి అనమాట. సో దానివల్ల లూజర్ గా అయిపోయి విన్నర్ అవ్వడానికి గేమ్ ఛాన్స్ ఇస్తుంది అనమాట. సో గేమ్ లో రూల్ ఉంటుంది, నువ్వు ఒకసారి ఎంటర్ అయితే బయటికి రావడానికి లేదు అని. సో డూ ఆర్ డై కాబట్టి ఇంకా ఉన్నదంతా ఇచ్చేస్తాం. చచ్చిపోయే టైం గేమ్ స్టార్ట్ అవుతుంది, కానీ గేమ్ ఏ లెవెల్కి వెళ్ళిపోద్ది అంటే నీ అమ్మ అనవసరం గేమ్ లోకి వచ్చాను, ఇప్పుడు సస్తే బాగుండు అనే దీనికి వెళ్ళిపోద్ది అనమాట. మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. సో నాకు ఆల్మోస్ట్ ఈ సినిమాకి 2-3 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. సో రథంకి ఇప్పటికి గ్యాప్ వచ్చినా కూడా వర్త్ ఇట్ అనిపించింది అనమాట. ఎందుకంటే అన్ని కుదిరాయి అనమాట. పోస్టర్స్ దగ్గర నుంచి ఇప్పుడు ఫైనల్ కాపీ చూస్తున్న దీని దగ్గర నుంచి ఇప్పుడు అందరూ ర్యాండమ్ గా చూపిస్తున్నాం కొంతమందికి అవుట్ సైడ్ ద మా వరల్డ్ వాళ్ళకి. రియాక్షన్స్ అంటే చాలా ఫ్రెష్ గా ఉంటాయి కాబట్టి అందరూ చాలా క్రేజీగా తీసుకుంటున్నారు. ఇప్పటిదాకా తెలుగు మూవీస్ లో ఇట్లాంటి మూవీ చూడలేదు, ఇలాంటి రేంజ్ ఉన్న క్యారెక్టర్ చూడలేదు, ఇలాంటి లేయర్స్ ఉన్న క్యారెక్టర్ చూడలేదు అనేసరికి ఇంకా మన ఇంటెన్షన్ అదే కదా, అది పాస్ అవ్వాలి అని, అది పాస్ అయిపోయాం అనే ఫీలింగ్ అయితే క్రియేట్ అయిపోయింది. అంటే జనరల్ గా మన తెలుగు సినిమాల్లో పారామీటర్స్ ని మీరు ఎక్సీడ్ చేశారు అన్ని విషయాల్లో. అంటే అది అంటే నేను అనేది మీరు సూపర్ తీసారు అన్నట్టు కూడా కాదు, కొన్ని మన వాళ్ళు కొన్ని ట్రై చేయనివి కూడా ఎక్సీడ్ లెవెల్లో చూపించారు. ఇప్పుడు ఈ జనరేషన్ కి ఎలాంటిది ఇష్టపడుతున్నారో అరేంజ్, అది ఎక్స్పోజింగ్ కావచ్చు, అదే రొమాన్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి దానిలో సీరియస్లీ చాలా అయితే నాకైతే నచ్చింది. సో గేమ్ లోకి వెళ్ళిపోయే ముందు ఒకసారి మాయా గారితో మాట్లాడతాను. సో మాయా చాలా ఉన్నాయి కదా, ఇందులో తారా కదా. సో ఇంత ముందు అయితే సువాసన, మాయా, మధుమిత, చాలా మధుమిత, యా అది లాస్ట్ కాబట్టి నాకు అది బాగా అనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ సువాసన మాకు బాగా పరిచయం అయింది ఫస్ట్. సో తారా ఇందులో మరి అంటే మీ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు మొత్తం చెప్పారా, ఇంత బోల్డ్ గా ఉంటుంది, ఇంత డేరింగ్ గా ఉంటుంది అని చెప్పి వెంటనే సైన్ చేశారా, ఆలోచించారా, భయపడ్డారా? No, I was excited. And literally I got doubt कि okay मैं कर पाऊंगी या नहीं, because I have been playing very decent girl or very shy or this kind of character, but this is like Tara's character is totally opposite. So I was like okay, I was excited and I met him and he gave me the workshops and everything. Then actually short देने से पहले तक I used to be very nervous. Okay, finally I'm gonna do it. How, like मैं कर पाऊंगी या नहीं कर पाऊंगी, like I don't know, but he's the only guy जिसने सब कुछ possible बनाया, because he was so, you know, into like detailing the, like he literally explained in details ki okay I want this, I want that, and we have done a lot of workshops about characterization, about attitude, what he wants, okay, in Tara. So boldness is not about exposing, it's also about the attitude, what you know carry in your body language. So wo wala boldness zyada hai Tara mein, I would say, because फिल्म में ऐसा लस्टी और यू नो वल्गर काइंड ऑफ कुछ भी नहीं है. इट्स अ वेरी ब्यूटीफुल रोमांस, और जिसमें वेरी रियल जो एक कपल करते हैं आप यू नो हॉलीडे पे या
మాకు మీ లవ్ స్టోరీ మేము ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి మాకు ఇంకా అదంతా తెలియదు మీరు ఎంత ఇంటెన్స్ అయ్యారో ఎంత డెప్త్ లోకి వెళ్ళారు. So yeah, I see I'm smoking also in this film. యా అంటే యాక్చువల్లీ ఇది కూడా ఆలోచించారా, రియల్ లైఫ్ లో వీ కాంట్ హ్యాండిల్ అంటే మనం అలాంటిది పోర్ట్రే చేయలేం, అలాంటి క్యారెక్టర్ ని అంత బోల్డ్ గా రియల్ లైఫ్ లో రియల్ వరల్డ్ లో ఉండలేం. సో ఛాన్స్ వచ్చింది ఇక్కడ చూపించుకుందాం అనుకున్నారా? నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. తను ఇంతకు ముందు కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసింది, పర్ఫార్మర్ అని తెలుసు, కానీ ఈ క్యారెక్టర్ ని చాలా బాగా హ్యాండిల్ చేసింది 100%. అంటే బోల్డ్నెస్ కదా యాక్చువల్లీ, మీకు ఎమోషనల్ గా చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ ఇది. సో దాన్ని కూడా మెయిన్ క్యారెక్టర్స్ కి చాలా ప్యారల్ గా ఉంటుంది అనమాట. రెగ్యులర్ గా కాకుండా ఓన్లీ సాంగ్స్ లేకపోతే కొన్ని రొమాంటిక్ సీన్స్ అలా కాకుండా టగ్ ఆఫ్ వార్ ఉంటుంది అనమాట క్యారెక్టర్స్ కి, మెయిన్ లీడ్స్ కి. అంటే మేము మాత్రం ఎక్కువ మిమ్మల్ని షాక్ అవుతున్నాను. అంటే ఆవిడ కేజీ కండం లేదండి ఆవిడకి, నిజం చెప్పాలంటే ఆవిడ ఎంత సన్నగా ఉన్నారు, స్లిమ్ గా ఉన్నారు. మీరు కొంచెం హెడ్ వెయిట్ బాగా హెడ్ వెయిట్ ఎక్కువ ఇద్దరే కదా సినిమా మొత్తం. So it was fun. యాక్చువల్లీ టీజర్ లో చూసినప్పుడు సిగరెట్ నాకు అప్పుడు అనిపించింది ఏ యాటిట్యూడ్ అబ్బాయి. అప్పుడు పూరి జగన్నాథ్ గారి స్టైల్ కొంచెం గుర్తొచ్చింది అనమాట. నేను పూరి సార్ కి పిచ్చ ఫ్యాన్, నేను హార్డ్ కోర్ ఫ్యాన్. సో అతని ఇన్ఫ్లుయెన్స్ ఉంటది కొంచెం. సో మిమ్మల్ని ఫస్ట్ ఇన్స్పైర్ చేసింది ఎవరు అసలు, ఏ డైరెక్టర్? గౌతమ్ మేనన్ సార్, పూరి జగన్నాథ్ సార్. గౌతమ్ మేనన్ సార్ కొంచెం ఆ యాంగిల్ కూడా ఉంది కదండి, ఏమై చేసావే కొంచెం పువ్వులు కనిపిస్తుంది మనకి ఆ యాంగిల్. దర్శన ఉంది మనకి, ఉన్నాయి అందుకే ఆ యాంగిల్ కూడా అన్నాను నేను. అందుకే అంటే అదే మేము రొమాంటిక్ ఫేజ్ లోకి వెళ్తున్నప్పుడు గౌతమ్ మేనన్ సార్ ఆ ఫీల్ తోటి ఉండేవన్నమాట. నేను చూపించే రెఫరెన్సెస్ కూడా ఇట్లాంటి సాఫ్ట్ క్లాసీ రొమాన్స్ తోటి వెళ్దాం అనుకున్నాను. లేదంటే అది కొంచెం అటు వెళ్ళిందంటే అది వల్గర్ గా అలా అయిపోతుంది. సో అలా వద్దు, సాఫ్ట్ గా క్లాసిక్ వెళ్దాం అనుకుని. అంటే ఐ లైక్ రియలిస్టిక్ ఫిల్మ్ మేకింగ్. ఇప్పుడు ఏమై చేసే కింద ఒక 5 minutes సింగిల్ షాట్ ఉంటుంది, బ్రేకప్ సీన్. అది చూసినప్పుడు నాకు అర్థమైపోయింది, ఒక కెమెరా ఉండి మంచి యాక్టర్స్ ఉంటే మంచి సీన్ పుల్ ఆఫ్ చేయొచ్చు అని చెప్పి. సో అతనే ఇన్స్పిరేషన్ రియలిస్టిక్ గా. అండ్ అప్పట్లో ఆర్జీవి గారు ఉండేవాళ్ళు స్టార్టింగ్ లో, అందరికి ఉంటారు. అంటే ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అప్పుడు శివ, సత్య ఆ సినిమాల్లో ఉండేవి. సో అట్లా నాకు రా అండ్ రస్టిక్ బోల్డ్ వేలో వెళ్తే నచ్చుతారు, ఎందుకంటే రియలిస్టిక్ గా అదే ఉంటది. ఎందుకంటే మనం వెళ్తుంటే పూల్ పైనుంచి పడవు కదా. సో దానికి సినిమాటిక్ గా చూడటానికి మంచిగా ఉంటది, అది కూడా ఇంపార్టెంట్. కానీ సినిమా అంటే కొంచెం రియలిస్టిక్ చూపిద్దాం అనేది ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్ అనమాట. సో మీది ఆ షార్ట్స్ కొన్ని ఉన్నాయి కదా, అంటే ఫైర్ మీద ఫైట్ చేయడం ఇది ఒకటి, అంటే అది ఒక దాన్ని ఏమంటారు, హాలీవుడ్ నెవర్ బ్యాక్ డౌన్ ఇలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ ఫైట్ స్ట్రీట్ ఫైట్స్ లాంటివి ఉంటాయి కదా, రాకీ క్రీడ్ అలాంటి సినిమాలు. సో ఇవన్నీ చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. అంటే నాకు జానీ సినిమా ఒకటి గుర్తొచ్చింది. మన దగ్గర ఎక్కువ ఇలాంటివి ఎవరు ట్రై చేయలేదు. జానీ సినిమాలు పవన్ కళ్యాణ్ గారు ఒకటి ట్రై చేశారు, మంచి మంచి ఫ్రేమ్స్ ఉన్నాయండి అసలు. ఆ ఫైర్ లోంచి కొట్టినప్పుడు మొత్తం ఒక సూపర్. అసలు మీరు నమ్మారా నిజంగా? మీ బ్రదర్ అని పక్కన పెడితే నిజంగా ఆయన చెప్పినప్పుడు, స్టోరీ చెప్పినప్పుడు ఎంత ఉందంటావా అని నమ్మారా? అంత ఆ రేంజ్ లో చూపించగలరు విజువల్స్ అని? ఖచ్చితంగా బ్రో. ఎందుకంటే ఇది యాక్చువల్ గా అట్లాంటి ట్రీట్మెంటే కావాలన్నమాట ఇలాంటి మూవీకి. ఇతను లూజర్ నుంచి విన్నర్ అవుతున్నాడు కాబట్టి, సో అతను ఫిజికల్ గా, మెంటల్ గా ఇవన్నీ షార్ప్ అవ్వాలన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ టాస్క్ లో అట్లా ఉండబోతున్నాయి. సో దానికి ప్రిపరేషన్ చేసేటప్పుడు మాంటాజెస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నమాట. రెగ్యులర్ గా మనం చేసేది వెయిట్స్ ఎత్తడం అలా, అది కూడా ఉంటది. అది కాకుండా కొత్తగా ట్రైనింగ్ కూడా మనం రెగ్యులర్ గా తెలుగు మూవీస్ లో కనిపించిన ట్రైనింగ్ డిఫరెంట్ గా చేద్దామని ఆ ఫైర్ ది కూడా అందుకే అనమాట. వాచిపోయింది లిటరల్ గా అది. ఆ ఫైర్ దగ్గర దాదాపు 30-40 minutes పడింది. షార్ట్ వర్కౌట్ అయిపోయింది కదా, లోపలికి స్మోక్ ఒకటి వెళ్ళిపోతూ ఉంటది. నాకు ఒక గుడ్ అండ్ బ్యాడ్ హ్యాబిట్, అది ఏమన్నా తెలియదు కానీ యాక్టర్స్ వాళ్ళు చేస్తూ నేను కట్ చెప్పను, అంత ఈజీ కట్ చెప్పను. మనకు కాలిపోతుంది. ఏమన్నా రివెంజ్ మోడ్ గుర్తొచ్చిందా? కట్ చెప్పకూడదు, చూద్దాం కదా. సో పర్ఫెక్ట్ టైమింగ్ కోసం లేదు, నాకైతే డౌట్ వస్తుందండి. ఆయన కొంచెం నార్మల్ గా కూడా చూపించవచ్చు. ఆయన దగ్గర కొంచెం ఫైర్ దగ్గరికి, ఇంకొంచెం ఫైర్ దగ్గరికి రమ్మని ఏమన్నా చిన్నప్పుడు కొట్టిన ఏమన్నా గుర్తున్నాయో ఆయనకి? జరిగేది ఇంకొంచెం దగ్గరికి రమ్మన్నా. షార్ట్ పర్ఫెక్ట్ వచ్చింది. ఆ షార్ట్ చాలా బాగుంది అసలు, సీరియస్లీ ఒక హాలీవుడ్ కైండ్ ఆఫ్ షార్ట్ లా ఉంది సీరియస్లీ. సో మీకేమన్నా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా పెట్టారా? చెప్పకూడదా? చాలా యూనిక్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, చూడండి, దెన్ యు విల్ గెట్ టు నో. మీకు నిజంగా తెలుగు మూవీలో ఎవరు ట్రై చేయలేదు అనే ఒక సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, క్రేజీ ఉంటుంది. చాలా ఉంటాయి, ఒక్కటి కాదు, ఓకే, చాలా ఆల్మోస్ట్ హై పాయింట్స్ చాలా ఉన్నాయి మూవీలో. హై పాయింట్స్ అని దాదాపు ఒక
15-20 హై పాయింట్స్ ఉంటాయి అనమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో బ్లూ వేల్ అనే గేమ్ ఒకటి వచ్చింది సేమ్ ఇదే కదా. సో అంటే స్టార్టింగ్ అట్రాక్ట్ చేస్తుంది, లెవెల్స్ మారే కొద్దీ లాస్ట్ కి సూసైడ్ చేసుకునేవారు పాపం. ఆ పాయింట్ ఉంటది, కానీ మంది కంప్లీట్ గా డిఫరెంట్, అంటే వరల్డ్ డిఫరెంట్ అనమాట. మీకు సినిమా చూసాక అర్థమైపోతుంది ఎందుకు గేమ్ అన్నా ఇంత యూనిక్ ఎందుకు ఉందంటే మీరు సినిమా చూడాల్సిందే, చూసినప్పుడు అది సూసైడ్ చేసుకోవాలి, ఇక్కడేమో గెలవాలి. సో అంటే ఒక డైలాగ్ ఉంటుంది, లూజర్ గా చచ్చిపోవడానికి ప్రిపేర్ అయ్యాను, విన్నర్ గా చచ్చిపోవడానికి ఎన్నిసార్లు నేను చావడానికి సిద్ధం. ఓకే ఓకే, నైస్ సో అలాంటి క్యారెక్టర్ బేస్ వెళ్తుంటే ఈ సెటప్ భయపడినోడు అదే సేమ్ భయపడినోడు చచ్చిపోతాడు, మొండోడు ఇలా తిరగబడతాడు అనమాట లాస్ట్ కి. ఓకే, వీళ్ళిద్దరు గేమర్స్ అని మాకు అర్థమైంది. మీరు గేమరేనా? గేమ్స్ ఆడేవారా ఇలా? వీడియో గేమ్స్, ఫోన్, పబ్జి. పబ్జి ఏ I used to play. చికెన్ డిన్నర్ వచ్చింది ఎన్నిసార్లు? విన్నర్ చికెన్ డిన్నర్ Every night chicken dinner. రియల్ డిన్నర్. अरे नहीं सच्ची PUBG में भी chicken dinner. అంటే ఇప్పుడు అంటే మేము ముందు చూసిన క్యారెక్టర్స్ అన్ని చుడిదార్స్ ఇలాంటివన్నీ కదా, సాఫ్ట్ గా చూసాం కదా. ఒకసారి చూసేటడికి షాక్ అయ్యామన్నమాట. ఒకసారి ఇయర్స్ చూపించండి. యా చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి. అక్కడ చూడండి ఒకసారి, ఎన్ని దొరికినవన్నీ పెట్టేశారు అక్కడ. అరకిలో ఉంటుంది అవి. అరకిలో ఉంటాయి. ఇప్పుడు వీటికి ఆమెకి దానికి సంబంధం లేదు. సూపర్. క్యారెక్టరైజేషన్ కూడా చాలా యూనిక్ ఉంటుంది అమ్మాయి. అట్లాంటి క్యారెక్టర్ ఎవరు ట్రై చేయలేదు అసలు. తెలుగు మూవీలోనే చాలా ఫ్రెష్ గా ఉంటది. బ్యాడ్ యాస్, అందరు బ్యాడ్ యాస్. కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా క్యారీ ఆఫ్ చేసింది. గేమర్స్ ఏనా మీరు? నేను గేమ్స్ ఆడేవాడిని, నేను గేమర్ కాదు. ఐ లవ్ ప్లేయింగ్ గేమ్స్. ఇప్పుడు GTA నెక్స్ట్ దాన్ని కూడా వెయిట్ చేస్తాను. సో ఇట్లాంటివి అన్చార్టెడ్ అవి ఇవి మంచి సౌండ్ సిస్టమ్ లో ఎంజాయ్ చేశాను చిన్నప్పుడు. బట్ గేమర్ గా అంత టైం ఎక్కువ పెట్టలేం ఫిల్మ్ మేకింగ్ లో. సో ఇప్పుడు దీనికోసం ఇప్పుడు వీళ్ళని ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేంజ్ చేశారు? ఆవిడని ఏం చేశారు, ఈయన ఏం చేశారు? యాటిట్యూడ్ పరంగా అండ్ ఫిజికల్ గా ఏమన్నా వెయిట్ తగ్గేది ఉన్నా పెరిగేది ఉన్నా అక్కడ ఏమన్నా ఆవిడకి ఏం చెప్పారు? I was also chubby. At the time. అది ఎలాగో ఉంటది, వెయిట్ అప్ అండ్ డౌన్ ఎలాగో ఉంటది కాబట్టి. తినక్ మేజర్ గా ఎమోషనల్ గా అనే వర్క్ షాప్స్, ఫిజికల్ గా షీ వాజ్ దేర్. ఎలా కావాలి ఏంటి అనేది, ఆ హెయిర్ మేకప్ కొంచెం రాగా, అంటే ఫెయిర్ స్కిన్ కాకుండా కొంచెం నార్మల్ స్కిన్ అదే ఇందులో ఉంది కదా. సో అట్లా కొంచెం వెళ్దామని మేకప్ టెస్ట్ అయినాయి వర్క్ షాప్స్ లో. తనకి అసలు యాటిట్యూడ్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి. అదే ఐస్ ఇక్కడ చూసి చూపుకి అక్కడ చూసే చూపుకి చాలా తేడా. పువ్వు లాంటి అమ్మాయిని మీరు కత్తిలా చేస్తారు. కూడా చంపడానికి ఉపయోగపడుతుంది. పువ్వు కూడా ముళ్ళు ఉంటాయి కదా, ముళ్ళుతో చంపేస్తారా? యా ఓకే. అంటే మీ ట్రైలర్ లో అన్ని ఎక్సీడ్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి నార్మల్ గా ఒకటి చిన్నది అడుగుతాను ఒక్కొక్కరిని. మేము అబ్జర్వ్ చేసిన ఒక్కొక్కటి అడుగుతూ ఉంటాను. దాన్ని బట్టి ఇప్పుడు యాక్షన్ అన్నాను అనుకోండి ఫర్ సపోజ్, బాగా ఎక్స్ట్రీమ్ లెవెల్లో యాక్షన్ ఉంది కాబట్టి యాక్షన్ అనగానే మీకు ఫీమేల్ ఎవరు గుర్తొస్తారు, లేదంటే మేలు హీరో ఎవరు గుర్తొస్తారు? మీకు హీరో ఎవరు గుర్తొస్తారు? మీకు డైరెక్టర్ ఎవరు గుర్తొస్తారు? యాక్షన్ యా ఫస్ట్ మీ నుంచే స్టార్ట్ చేస్తాను. యాక్షన్ అనగానే మీకు గుర్తొచ్చే డైరెక్టర్ ఎవరు? యాక్షన్ అనగానే ఎందుకు, రీజన్ కూడా చెప్పాలి. నాకు తెలిసి అంటే జనరల్ బోయపాటి గారు అంటారు కానీ అది పక్కన పెట్టి మీకు ఎవరు గుర్తొస్తారు? పూరి జగన్నాథ్ సార్ యాక్షన్ సినిమా గుర్తొస్తుంది. అండ్ గౌతమ్ మేనన్ సార్ది అది రాఘవన్, ఇంకా అది ఘర్షణ. సో అది రియలిస్టిక్ యాక్షనే నాకైతే. యాక్షన్ అంటే యాక్షన్ ముందు ఎమోషన్ బిల్డ్ చేయడం కూడా హాలీవుడ్ లో నెక్స్ట్ లెవెల్ ఉంటారు కానీ మన తెలుగులో అయితే వీళ్ళిద్దరు. ఓకే. సో మీకు యాక్షన్ అనగానే హీరో ఎవరు గుర్తొస్తారు? హృతిక్ రోషన్. ఏ మూవీలో ఒక మూవీ చెప్పండి బాగా యాక్షన్ బ్యాంగ్ బ్యాంగ్? Bang bang in every film. The fights. ఇష్టమా? బాగా ఇష్టమా? అంటే ఆ బాడీ ఆ స్టైల్. వావ్ నైస్. మీకు ఎవరు గుర్తొస్తారు మన తెలుగు వాళ్ళు చెప్పండి. మీరు కూడా యాక్షన్ అంటే యాక్షన్ మోస్ట్లీ ఫైట్లు అనేది కాకుండా యాక్షన్ పర్సనాలిటీ నాకు రీసెంట్ గా అల్లు అర్జున్ గారు చేసిన పుష్ప క్రేజీ అనిపించింది. అంటే ఫైట్స్ పక్కన పెట్టేస్తే ఆ క్యారెక్టరైజేషన్ లోనే ఒక యాక్షన్, ఒక మాసీనెస్ ఉంది కదా, అది సూపర్ ఉంది అసలు. ఓకే. యాటిట్యూడ్. సో యాటిట్యూడ్ మీరు టాలీవుడ్ లో చెప్పాలి ఒక హీరో పేరు. యాటిట్యూడ్ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు? రామ్ చరణ్. ఎందుకు, రీజన్? वो पर्सनालिटी बहुत अच्छी है, हर चीज एवरीथिंग इज देयर. लव एंड लाइक आंखों में इतना प्यार, बॉडी में एटीट्यूड. I love him and I have been telling this like in my every interview since 4 years अभी तक कि मुझे वो बहुत पसंद है. I just love him.
మై for గాడ్, everything. Ram Charan. లేడీ షేక్స్పియర్. కళ్ళల్లో ప్యార్ అంట, బాడీలో యాటిట్యూడ్ అంట. रोमांटिक सीन्स में आंखों में प्यार चाहिए, जैसे रणबीर कपूर की आंखों में, like okay. this is something तो you'll be lost completely. ఓకే ఓకే, యానిమల్ కంప్లీట్ వేరియేషన్ చూపించారు కదా मैंने మీరు. देखी है, sorry. ఓకే, చూడాల్సింది, మీరు ఇంకా పడిపోయేవారు. బట్ లేడీ షేక్స్పియర్ కదా, రామ్ చరణ్ గారికి కూడా తెలియదేమో కళ్ళల్లో ప్యార్, బాడీలో యాటిట్యూడ్. వావ్, మీకు యాటిట్యూడ్ అనగానే ఎన్టీఆర్ అన్న ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ పర్సనాలిటీ వేరే లెక్క, అది ఆస్కార్ మెటీరియల్ అది. సూపర్ సూపర్. నాకు డైరెక్టరా అనురాగ్ కశ్యప్, నాకు పిచ్చి ఇష్టం అతను. సినిమాలు పక్కన పెడితే ఆయనే ఒక యాటిట్యూడ్. సో రైట్ నో మనం యాటిట్యూడ్ ఎరాలో బ్రతుకుతున్నాం. అంటే ఇప్పుడు అంటే స్టోరీ డ్రివెన్ సినిమాలు, కంటెంట్ బేస్డ్ సినిమాలు చాలా ఉన్నాయి, బట్ వాటికంటే క్యారెక్టర్ డ్రివెన్ అలా ఉంటే ఆటోమేటిక్ మూవీ కూడా అలాగే ఉంటుంది. రీసెంట్ గా యానిమల్ కూడా కంప్లీట్, పుష్ప చెయ్యాలి కూడా ఆ యాక్ట్రెస్, సో అది ఇంపార్టెంట్. ఎస్, పుష్ప కూడా సేమ్. యా. అండ్ ఓకే, నెక్స్ట్ చాలా స్టైలిష్ గా ఉన్నారు మీ ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే. చాలా అందంగా చూపించాడు కాబట్టి మీ సో స్టైలిష్ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు? స్టైల్ అనగానే ఎవరు గుర్తొస్తారు? మళ్ళీ స్టైల్ యాక్చువల్ గా రామ్ చరణ్ గారి స్టైల్ చాలా క్రేజీ ఉంటుంది. వినకు అంటే ఆయన లిటరల్ గా ఆయన మాలలో ఉన్నా కూడా ఎంత స్టైల్ మెయింటైన్ చేస్తారు అంటే పర్సనాలిటీ బాగుంది కాబట్టి ఏది వేసినా కూడా ఫిట్ అయిపోతుంది. ఫార్మల్స్ లో సంథింగ్ మేబీ గ్రేస్ వల్ల ఆయన చాలా నార్మల్ గా నడిచినా మనకి స్టైలిష్ గానే అనిపిస్తుంది. అది మాలలో ఉంటారు ఎక్కువ. సీరియస్ గా అది కూడా ఎంత స్టైలిష్ గా ఉంటుంది అసలు, అది బాగా అనిపించింది నాకు. మీకు డైరెక్టర్, ఫిల్మ్ మేకర్ గౌతమ్ మేనన్ సార్ నాకు తెలిసి. ఎందుకంటే ఇందులో స్టైల్ అంటే స్టైల్ అంటే ఆ చూపించే విధానం బాగుంటది. అతను ఒక స్టైల్ ఉంటది కదా, సో అది నాకు కొంచెం స్టైలిష్ గా అనిపిస్తుంది. అంటే ఆ అమ్మాయి మాట్లాడిన ఆ డబ్బింగ్ కానీ అది కానీ అది కొంచెం క్లాసీగా అనిపిస్తుంది నాకు. ఏమై చేసావే ఎగ్జాంపుల్ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. సో మీరు స్టైల్ ఓకే 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 ఓకే. నేను ఫస్ట్ హృతిక్ రోషన్ గారి దగ్గరికి వెళ్ళిపోయాను, మీరు ఆయన అన్నారేమో. ఓకే ఓకే, యా 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 ఓకే. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి? డాన్స్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా మన సినిమాలో? ఒక చిన్నది క్యాజువల్ గా వీళ్ళిద్దరు వేసుకునేది ఉంటది అనమాట, అంతే. బాగుంటది అది కూడా, లేకుండా డిఫరెంట్ ఫ్లోతో వెళ్ళిపోయే ఉంటాయి. మీరు ఫ్లోలో అది వేరే కన్వే అవుతుంది. అందుకే జనరల్లీ ఇప్పుడు అందరిది బుర్రా బూతాయే కాబట్టి మీరు అందరూ కలకండి. డర్టీ మైండ్స్ అయిపోయినాయి అందరూ. డర్టీ మైండ్స్ అండి, ఏం చేయలేం. ఓకే, సో డైలాగ్స్ మాసి బాగా మాస్ ఇమేజ్ ఉండే డైలాగ్స్ ఉంటాయి కదా కొన్ని, లైక్ బాలయ్య గారి డైలాగ్స్ అలా. సో మీకు ఎవరు గుర్తొస్తారు డైలాగ్స్? మీకు గుర్తొచ్చే వాళ్ళు చెప్పండి. జనరల్ గా మాస్ డైలాగ్స్ ఎవరు గుర్తొస్తారు, ఈవెన్ ఇన్ బాలీవుడ్ ఆర్ టాలీవుడ్? నాకైతే ఎన్టీఆర్. నాకు కూడా ఎన్టీఆర్. థియేటర్ షేక్ స్పీకర్లు పగిలిపోతాయి. చెప్పే రామ్ చరణ్ ఇంకెందుకు లేటు? नहीं, बॉलीवुड में लाइक कबीर सिंह में मुझे थोड़े वो शाहिद कपूर के डायलॉग और यहाँ पे विजय देवरकोंडा एंड या రీసెంట్లీ. ఓకే, అంటే అప్పుడు అర్థం అవుతుంది లేడీ ఫీమేల్స్ అంటే లేడీస్ ఏం కోరుకుంటున్నారు, మాస్ అంటే ఇదని కోరుకుంటారు. మనం చూసే మాస్ వేరే యాంగిల్ లో మనమేమో కత్తి సగం ఎరగొట్టి ఇలా ఇలా అది అదే ఈయన కత్తి ఎరగొట్టి ఇలా ఇలా అని మన అదే ఆయన పేరేంటి మన ఎన్టీఆర్ గారు అరవింద్ సమేతాలు ఇలా ఇలా అంటారు. మన మాస్ అది, ఈవిడ మాస్ అది అంట. ఎక్కువ మాస్ కనెక్ట్ అయ్యేది కదా. అవునవును. సో అది ఏదైనా వచ్చు, అది కత్తి అయినా వచ్చు, కర్చీఫ్ అయినా వచ్చు. సో అది ఎంతమంది కనెక్ట్ అయితే అదే. ఎస్. సో మళ్ళీ గేమ్ ఆన్ లోకి ఎంటర్ అవుదాం. గేమ్ ఆన్ లోకి ఎంటర్ అయితే మ్యూజిక్ కి రియల్లీ ఆ మ్యూజిక్ కి మాత్రం మనం సీరియస్లీ నడిపించింది. అసలు అది కన్ను కదపనివ్వకుండా పొరపాటు నెల కన్ను కదపనిస్తే ఒక మ్యూజిక్ వస్తుంది, ఇలా చూడాల్సి వస్తుంది. ఆ రేంజ్ లో ఉంది కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ గురించి అంటే మీరు ఎలా చూస్ చేసుకున్నారు ఆయన్ని? అసలు బేసిక్ ఇందులో సాంగ్స్ ఏమో నవాబ్ గ్యాంగ్ 2 సాంగ్స్ చేశారు. ఒకటి రిచ్ రిచ్, ఇంకా రొమాంటిక్ సాంగ్ ఒకటి. అశ్విన్ అరుణ్ అని చెప్పి స్పెసిఫిక్ గా మెలడీ వాళ్ళు బాగా చేస్తారని చెప్పి వాళ్ళని తీసుకున్నాను. అండ్ మెయిన్ బీజిఎం చేసిన అతను అభిషేక్ ఏఆర్ అని చెన్నైలో ఉంటాడు, శామ్సియస్ గారి అసోసియేట్ ప్రోగ్రామర్ అనమాట అతను. సో అతను అయితే చిత్తకొట్టేస్తాడు అసలు బీజిఎం. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను రెఫరెన్స్ ఇచ్చాను, ఇట్లా కొంచెం ఈ స్టైల్లో చేద్దాం అని చెప్పి. టెక్నో మ్యూజిక్ ఉంటది, ర్యాప్ ఉంటది. సో అన్ఎక్స్పెక్టెడ్ అసలు ఆఫ్ బీట్ లో ఇప్పటి వరకు
ఎమోషనల్ మ్యూజిక్ వచ్చే చోట ర్యాప్ పెడితే ఎట్లా ఉంటుంది అని అనిపించింది. సో ఇంత ఆఫ్ బీట్ నేను ఇచ్చి అతను పుల్ ఆఫ్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మూవీలో అది చాలా పెద్ద పాయింట్ అవుతుంది. టెక్నికల్లీ మీకు హిందీ ఓఎస్టీస్ ఉన్నాయి, ఇంగ్లీష్ ఓఎస్టీస్ ఉన్నాయి, డిఫరెంట్ లాంగ్వేజ్ లో OSTs అవునవును. ఈవెన్ ఆ సాంగ్ కూడా మధ్యలో మారిపోయింది. మధ్యలో ఏంటి ఈ సాంగ్ ఏనా మారిపోయిందా అని ఓపెన్ చేసి స్పాటిఫైలో వింటుంటే మళ్ళీ ఇదే నా సాంగ్ అని ఓపెన్ చేసి చూసింది. ఇదే మధ్యలో మొత్తం వెస్టర్న్కి వెళ్ళిపోయింది ఒకసారి. అది స్టార్ట్ అవడమేమో ఒక మామూలు మెలోడీ లాగే స్టార్ట్ అయింది, ఒక దాన్ని ఏమంటారు రొమాంటిక్ సాంగ్ లాగా స్టార్ట్ అయింది. యా సూపర్. సో సినిమా గురించి పక్కన పెడితే ఇప్పుడు మీ విషయానికి వద్దాం. అంటే మీ బకెట్ లిస్ట్ కొంచెం ఫుల్ఫిల్ అయి ఉంటుంది. అంటే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కదా, మేబీ జాన్రా సింగిల్ ఉన్న షేడ్స్ మాత్రం మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి సినిమా ట్రైలర్ టీజర్ లో అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. సో మీ బకెట్ లిస్ట్ మొత్తం ఫుల్ అయిపోయిందా, ఇంకేమన్నా మిగిలి ఉన్నాయా? ఏమైనా మిగిలి ఉన్నాయా? అర్థమైందా క్వశ్చన్? मतलब और कुछ करने का of course పెండింగ్ ఏమైనా ఉన్నాయా బకెట్ లిస్ట్ లో అని? करना है. अभी फुल नहीं हुई है बकेट लिस्ट, लेकिन इस फिल्म से काफी हद तक मैंने चीजें कर ली हैं. तो कुछ बाकी है वो भी कर लेंगे. లైక్ ఎలాంటివి అంటే సీతారామంలో ప్రిన్సెస్ అలాంటివా? नहीं, प्रिंसेस भी कर लिया मैंने. प्रिंसेस कर लिया. హీరో ఒకటి ప్రిన్సెస్ టీవీ బ్యాలెన్స్ సీరియల్స్ లో నాకు తెలుసు. प्रिंसेस डन. ఏం మిగిలి ఉన్నాయి ఒకటి చెప్పండి. अभी मुझे फीमेल ओरिएंटेड करनी है फिल्म, जिसमें हीरो हीरोइन दोनों एक लड़की होगी एंड लाइक जस्टिफिकेशन लाइक हर चीज के लिए वो मुझे ఒకసారి చెప్పండి. మీరే కదా హీరో హీరోయిన్. ఒకసారి yes wow. కండలతో పిసికేస్తారు. करनी हो गई हूँ. అదే చూసిన ఏం చూపిస్తుంది. ఇంకెప్పుడు చేయకే. నైస్. సీరియస్లీ మా I have abs. Yeah, वो yes. मैं दिखा మా नहीं మా వీధిలో 3rd క్లాస్ పిల్లడికి ఉంటుంది. ఆడికి ఎక్కువ ఉంటుంది. ఓకే. సో మీకు అంటే మాక్సిమం ఫుల్ఫిల్ అయిపోయింది అనుకుంటాను బకెట్ లిస్ట్. ఇంకేమన్నా మిగిలి ఉన్నాయా? బకెట్ లిస్ట్ యాక్చువల్లీ ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట. బట్ దీంతో చాలా మల్టిపుల్ షేడ్స్ అయితే ఉన్నాయి. లూజర్ విన్నర్ అనేది ఇది అయిపోయింది. రియలిస్టిక్ ఎవరు చెప్పని కథలు, రియలిస్టిక్ కథల మీద పడ్డాయి ఇప్పుడు కొంచెం. అది నాకు బాగా నచ్చుతున్నాయి ఈ మధ్య. సూపర్. సో ఫైనల్ గా ఎండ్ అయ్యే ముందు ఒక 2-3 క్వశ్చన్లు అడుగుతాను. ఎన్ని ముద్దులు ఉన్నాయి సినిమాలోనో మీరు కౌంట్ చేయలేదా? కౌంట్ చేయలేదు యాక్చువల్ గా. అన్ని ఎక్కువ కూడా ఏమి ఉండవు, ఇబ్బంది పెట్టే అంత ఉండవు. ఎక్కడ కావాలో ఇబ్బంది ఏముందండి, ఆడియన్స్ వాంట్ దట్. మరి ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది అంటారు, మీరేమంటారు? ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది అంటారు. అందరికి ఉండాలి కదా, నీట్ గా ఉంటే బాగుంటది కదా. అట్లా ఎంబారసింగ్ గా కూడా ఉండకూడదు. అంటే మీ ఇందాక ఆవిడ చెప్పారు కదా ఆల్రెడీ, అది ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ అని. జనరల్ గా లవ్ లో ఉన్న వాళ్ళు చేసుకుంటారు, కలిసినప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి అని చెప్పి. సో అలా నాకు తెలిసి ఒక 5-6 ఉండొచ్చేమో అనుకుంటున్నాను. సో వసంతి గారి క్యారెక్టర్ ఏంటి అసలు? కొంచెం ఇంట్రెస్టింగ్ గా జస్ట్ ఆవిడని ఇలా చూపించొచ్చేసి. బేసిక్ గా సిద్ధు, వసంతి క్యారెక్టర్ పేరు మోక్ష. సో తను సిద్ధు అనే క్యారెక్టర్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. అంటే ఆమె లేకపోతే ఇంకా నా లైఫ్ లేదు అనే వేలో ఉంటది అనమాట. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. తన వల్ల ఇతని లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఎట్లా చేంజ్ అవుతుంది, ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి. ఆ స్టేట్ లో వసంతి ఉన్న టైంలో చాలా మంది యూత్ వాళ్ళని చూసుకుంటారు అనిపిస్తుంది నాకు. అది కొన్ని సీన్స్ కూడా ఉంటాయి, మీకు తెలిసిపోతుంది చూసినప్పుడు. అండ్ మధు గారి క్యారెక్టర్, ఆదిత్య మేనన్ గారి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది సినిమా మొత్తం. వాళ్ళిద్దరు ఇంకా సుబ్లక్ సుధాకర్ గారు ఉంటారు అనమాట. ఓకే. తను ఎక్స్ట్రాడినరీ. ఈ మధ్య ఆయన కనిపించట్లేదు ఎక్కువ, అంటే యాక్చువల్లీ కనిపిస్తున్నారు కానీ ఇంత అంటే ఇంటెన్స్ మంచి క్యారెక్టర్ రావట్లేదు మేబీ. ఇందులో అందరికి ఈ సినిమా బయటకు వచ్చాక అందరికి డెఫినెట్ గా మంచి లైఫ్ వస్తుంది. మనం ఎప్పుడు చూస్తుండో ఇట్లాంటి క్యారెక్టర్స్. సో నెక్స్ట్ స్టాప్ ఫ్రెకింగ్ టాప్ అన్నారు కదా. సో ఏంటి నెక్స్ట్ స్టాప్? మీ స్టాప్ ఏంటి నెక్స్ట్? ఏంటి దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ ఏంటి మీది? వాట్స్ యువర్ నెక్స్ట్ స్టాప్ आफ्टर दिस? स्टॉप नहीं पता, अभी तो जर्नी है. अब्बा तक जाना क्या सफर खूबसूरत है मंजिल से. ఓ మై గాడ్, నాకు హిందీ రాదు కానీ వచ్చింది. బాగుంది, అదే షాయరీలా ఉంది ఏదో సంథింగ్, నాకు అర్థం కాలేదు కానీ ఏదో ఖూబ్సూరత్ ఏదో అన్నారు. జర్నీ మంచిగా ఉంటది, ఆ डेस्टिनेशन से ज्यादा. మీరు ఎలా కన్విన్స్ చేశారో అంతా క్యారెక్టరైజేషన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకున్నాను. మీకు బాగా అర్థం అవుతుంది షాయరీ కూడా, మీకు అర్థం కాలేదండి. ఏదో ఖూబ్సూరత్ ఏదో అటు ఇటు హైవే అంటున్నారు. నాది కూడా దిస్ ఇస్ ద బిగినింగ్ ఇది. ఎస్.
సో బిగినింగ్ ఇంత బిగినింగ్ అంటే మంచి స్టార్ట్. మంచి స్టార్ట్, మంచి కిక్ స్టార్ట్ ఇది. సో మిగతాయి చాలా ఉన్నాయి కాన్సెప్ట్స్. సో అది చూద్దాం ఎట్లా వర్కౌట్ అవుతుందో. ఏదో అనుకుంటే ఏదో అవుతుంది ఇండస్ట్రీలో యాక్చువల్ గా. సో అన్నిటికీ ఓపెన్ గా ఉన్నా. మంచి నెక్స్ట్ లెవెల్ పాయింట్స్ అయితే ఉన్నాయి. బట్ గేమ్ లోకి అయితే దిగారు. ఓకే ఓకే. సో మీకు నెక్స్ట్ స్టాప్ ఏంటి, ఏమనుకుంటున్నారు నెక్స్ట్? మీరు అన్నట్టు ఇది బిగినింగ్ గట్టిగా ఉండాలని చెప్పేసి ఫస్ట్ జెండా పాతేస్తాం దీంతోటి. దీని దగ్గర నుంచి ఇంకా ఆడియన్స్ కి నచ్చేలాగా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తూ, ఎవరు టచ్ చేయని పాయింట్స్ ని టచ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోదాం అనేది ప్లాన్. సూపర్ సూపర్. సో యాక్చువల్లీ పెన్ కూడా లేదు, ఒకసారి ఆ స్టిల్ ఇస్తారేమో నోట్లో ఆ సిగరెట్ పెట్టుకుని అనుకున్నాను. వాట్ అన్ యాటిట్యూడ్, వాట్ అన్ యాటిట్యూడ్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. సో సినిమా తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్ లో అందరం కలుద్దాం 100%. ఖచ్చితంగా. నాకైతే కాన్ఫిడెంట్ గానే ఉన్నాను. మీకు ఆ యాటిట్యూడ్ చూస్తున్నాం కదా ఏ లెవెల్లో ఉంటుందో. హెడ్ వెయిట్స్ అందరూ చూడండి ఒకసారి, వాళ్ళని జూమ్ చేసి చూడండి. ప్రతి ఒక్కరు పర్సనాలిటీ చిన్న చిన్నగా ఉంది, హెడ్ వెయిట్ మాత్రం చాలా ఉందని అర్థం. So I wish you all success. Thank you bro. That's all for now. This is Darshan signing off.